హలో ఇయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ బై లా. సో ఈరోజు మనం మాట్లాడుకునేది చాలా కొత్త మరియు హాట్ టాపిక్ అనమాట. అయితే ప్రాపర్టీ అంటే మనకి తెలిసింది ఏంటి? భూమి, ఇల్లు, బంగారం. కానీ ఇప్పుడు స్కిల్, జాబు, బ్రాండ్ వాల్యూ, క్రిప్టో, ఎన్ఎఫ్టీస్ ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఇవి ఇన్హెరిటబులా? అసలు లా ఏం చెప్తుంది? ఇవన్నీ మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే టుడే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ స్కిల్, జాబ్, డిజిటల్ అసెట్స్, ఆల్సో కన్సిడర్డ్ ప్రాపర్టీ అండర్ హిందూ లా. కెన్ దే బీ ఇన్హెరిటబుల్ లైక్ ట్రెడిషనల్ ప్రాపర్టీ? లెట్స్ సీ. అసలు ట్రెడిషనల్ వర్సెస్ న్యూ ప్రాపర్టీ అనేది చూసుకున్నట్లయితే, ట్రెడిషనల్ ప్రాపర్టీ అంటే ఇల్లు, భూమి, వస్తువులు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956లో ఈ ప్రాపర్టీ క్లాసిఫికేషన్స్ చాలా క్లియర్గా ఉంటుంది. అయితే అవి మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్గా డిక్లేర్ చేశారు. కానీ కాలం మారే కొద్దీ స్కిల్స్, డిజిటల్ ప్రొఫైల్స్, బ్రాండ్ వాల్యూకి కూడా వెల్త్ అనేవి క్రియేట్ చేస్తున్నాయి. సో ట్రెడిషనల్ ప్రాపర్టీ ఈజ్ ల్యాండ్ ఆర్ గోల్డ్, బట్ నౌ ఇంటాంజిబుల్ అసెట్స్ ఆల్సో క్రియేట్ వెల్త్ అండ్ డిమాండ్ ఇన్ లీగల్ రికగ్నైజేషన్. అయితే కెన్ వీ కన్సిడర్ స్కిల్ ఎస్ ప్రాపర్టీ? లెట్స్ సీ. మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ సింగర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటే మీకు ఉండేటువంటి స్కిల్తో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో స్కిల్ ఇట్ సెల్ఫ్ ఇన్హెరిటబుల్ కాదు, కానీ స్కిల్ మీద బేస్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేసిన బిజినెస్లు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లు, గుడ్విల్ మాత్రమే ఇన్హెరిటబుల్. Skills are not inheritable, but business, brand or goodwill developed from them can be passed on. అయితే అసలు జాబ్ అండ్ ఎంప్లాయ్మెంట్ రైట్స్ ఏంటో చూద్దాం. గవర్నమెంట్ జాబ్లో ఎంప్లాయీస్ చనిపోతే పెన్షన్స్, పిఎఫ్, గ్రాట్యుటీ లాగా ఎంటైటిల్మెంట్స్ అనేవి వారసత్వంగా హైర్స్కి వస్తాయి. అయితే హిందూ సక్సెషన్ యాక్ట్లో ఇది మూవబుల్ ప్రాపర్టీగా కన్సిడర్ చేస్తారు. కానీ జాబ్ పొజిషను ఇట్ సెల్ఫ్ ట్రాన్స్ఫరబుల్ కాదనమాట. సో జాబ్ బెనిఫిట్స్ లైక్ పెన్షన్స్ అండ్ పిఎఫ్స్ ఆర్ ఇన్హెరిటబుల్ అండర్ లా, బట్ ద జాబ్ పొజిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్. మనము డిజిటల్ అసెట్స్ అంటే మనము ఫర్ సపోజ్ యూట్యూబ్, క్రిప్టో, ఎన్ఎఫ్టీస్ ఇవన్నీ కూడా డిజిటల్ అసెట్స్గా కన్సిడర్ చేస్తాం. అయితే మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అనుకోండి, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుంటే అవి లీగల్ ప్రాపర్టీ లాగా కన్సిడర్ చేయొచ్చు. కోర్టులో ఐపీఆర్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వేసినప్పుడు డిజిటల్ రైట్స్ని మూవబుల్ ప్రాపర్టీగా ట్రీట్ చేస్తారనమాట. అంటే డిజిటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు మూవబుల్ ప్రాపర్టీ. డిజిటల్ అసెట్స్ అంటే క్రిప్టో అండ్ ఆన్లైన్ ఛానల్స్ have value and are legally treated as movable, which is inheritable property. అయితే అసలు గుడ్విల్కి, బ్రాండ్కి, రెప్యుటేషన్కి అసలు ఈ లింక్స్ ఏంటో చూద్దాం. బిజినెస్లో బ్రాండ్ నేమ్కి వాల్యూ ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ గుడ్విల్. అయితే ఇది విజిబుల్ కాకపోయినా మానిటరీ వర్త్ అనేది ఉంటుంది. దానికి గుడ్విల్కి మానిటరీ వర్త్ ఉంటుంది. కోర్ట్స్ ఇది ప్రాపర్టీ లాగా ట్రీట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ నేము, యూట్యూబ్ బ్రాండ్, లీగల్ ఫామ్ యొక్క గుడ్విల్ ఇవన్నీ ట్రాన్స్ఫరబుల్ కదా. సో అందుకని దీన్ని మనం కన్సిడర్ చేసాం. గుడ్విల్ ఆర్ బ్రాండ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ కెన్ బి ఇన్హెరిటెడ్ యాజ్ ఇట్ హ్యాస్ మానిటరీ వాల్యూ. అయితే దీంట్లో లీగల్ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంది? హిందూ సక్సెషన్ యాక్ట్లో ప్రాపర్టీ అంటే మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇప్పుడు కోర్ట్స్ వాల్యూ ప్లస్ ట్రాన్స్ఫరబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని కొత్త ప్రాపర్టీని యాక్సెప్ట్ చేస్తున్నాయి. సుప్రీంకోర్టు విషయంలో డిజిటల్ వ్యాలెట్లు, ఐపీ రైట్స్ కూడా వారసత్వం కోసం కన్సిడర్ చేస్తున్నారనమాట. ఇఫ్ సంథింగ్ హ్యాస్ వాల్యూ అండ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్, కోర్ట్స్ మే యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇన్హెరిటబుల్ ప్రాపర్టీ. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, దీనికి కాన్సెప్ట్ అంతా ఈజీగా అర్థం కావడానికి.
మన ఛానలే తీసుకుందాం. యూట్యూబ్ ఛానల్కి ₹1,00,000 రెవెన్యూ వస్తుంది అనుకోండి. ఛానల్ ఓనర్ చనిపోయిన తర్వాత రెవెన్యూ రైట్స్ లీగల్ హైట్స్కి వస్తాయి. అదేవిధంగా డిజైనరు సాఫ్ట్వేర్ లైసెన్స్ ఆర్ క్రిప్టో వ్యాలెట్ దాని డీటెయిల్స్ విలులో ఉంటే హైర్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే డిజిటల్ రెవెన్యూ అండ్ లైసెన్సెస్ కెన్ పాస్ ఆన్ త్రూ లీగల్ డాక్యుమెంట్ ఆర్ విల్ టు రైట్ఫుల్ హైర్స్ అనమాట. సో ఫైనల్గా హిందూ సక్సెషన్ యాక్ట్కి అప్డేట్ రావాల్సిన నెసెసిటీ వచ్చింది. మనం ప్రాపర్టీస్ అంటే జస్ట్ భూమి, మనకున్న ల్యాండ్ కానీ గోల్డ్ కానీ అవే అనుకుంటున్నాం. మనకున్న స్కిల్, బ్రాండ్, ఆన్లైన్ అసెట్స్ కూడా మీ ఫ్యామిలీకి వారసత్వ సంపద. ఈ అవేర్నెస్తో మనము డిజిటల్ ఏజ్లో కూడా లీగల్గా స్ట్రాంగ్గా ఉండొచ్చు అనమాట. అయితే వీ మస్ట్ రియలైజ్ దట్ ఇన్ దిస్ డిజిటల్ ఎరా ఇన్హెరిటెన్స్ గోస్ బియాండ్ ల్యాండ్ అండ్ మనీ. అవేర్నెస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ లీగల్ ప్రొటెక్షన్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న తెలిసిన ఒక కొత్త నాలెడ్జబుల్ టాపిక్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.